వెంకటేశ్వర స్వామి ఊరేగింపు తర్వాత మనం ఆ గుడిలో సేద తీర్చుకుందాం. సరేనా? సరేనా అమ్మా? గోవిందా గోవిందా గోవిందా. స్వామి ఎలాగైనా సరే మా అమ్మగారికి కళ్ళు వచ్చేలాగా చూడు స్వామి. స్వామివారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కదా అమ్మా. త్వరలో ఖచ్చితంగా నీకు కంటి చూపు వస్తుంది. అవును సోదమ్మా, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. చాలా జాగ్రత్తగా ఉంచానమ్మా. మా ఇంట్లో ఎవరికంటే పడకుండా ఉంచాను. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మంత్రగాడు పలు వేషాల్లో తిరుగుతున్నాడంట మారు రూపాలతోటి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎల్లమ్మా అంతా మా రేణుక ఎల్లమ్మ తల్లే చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అదిగోండి అక్కడేదో గుడి కనిపిస్తుంది. అక్కడ ఈ రోజు సేద తీరి ఉదయాన్నే వెళ్దామా అమ్మా? అలాగే తల్లి. మన ఊరికి వెళ్ళే అదృష్టం మనకి ఎప్పుడు వస్తుందో. పదండి అమ్మా. అమ్మా, కొవ్వూరులోని శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి వచ్చేసామమ్మా. పక్కనే కోనేరు ఉంది. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపల అమ్మవారిని దర్శించుకుందామా? సరేనమ్మా. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. సోదమ్మా, ఎట్టి పరిస్థితిలో ఇది నేల మీద పెట్టకూడదు, నీకు తెలుసు కదా. జాగ్రత్త. రండమ్మా. అడుగు చిన్నగా వేయండి. ఇక్కడ కూర్చోండి. ఎల్లమ్మా, నీ సొంత ఊరిని వదిలిపెట్టి ఊరురా తిరుగుతున్నావా? ఏ దేవత కాపాడుతుందో నేను చూస్తా. నిన్ను దక్కించుకొని ఈ సర్వదేవతలను నా వశం చేసుకుంటాను. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నా దగ్గర ఏం లేవు స్వామి. అదేంటమ్మా? ఏం లేవు స్వామి. చూడండి, అదేంటి ఉంది కదమ్మా, తినడానికి ఏదో ఉంది అక్కడ. అందులో కూడా ఏం లేదు స్వామి. ఇవ్వండి అమ్మా. అయ్యో ఏం లేదు స్వామి. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఉంది. అబద్ధాలు చెప్తున్నానా? లేదు స్వామి, నా దగ్గర ఏం లేదు. లేకపోతే ఏంటి అమౌంట్? ఏమి లేదు స్వామి. లేదు, నువ్వు ఎక్కడి నుంచి ఏదో కొట్టుకొచ్చావు. ఏమి లేదు స్వామి. దొంగతనం చేశావు. దొంగ. అవును, నువ్వు దొంగవి. ఏదో ఉంది మూట ఇక్కడ. ఏం లేదు. ఆకలిగా ఉంది, ఇవ్వండి లేదు అమ్మా. ఆకలిగా ఉంది, ఇవ్వండి అమ్మా. అమ్మా, తినడానికి ఇవ్వండి అమ్మా. ఏం లేదండి ఇందులో. ఏం లేదు. ఏందమ్మా, లేకపోతే ఏముంది? తినడానికే కదా, నేను ఇస్తాను, రా. బూడిద చేసి పడేస్తా.
ఎల్లమ్మ, నువ్వు నన్నేం చేయలేవు. ఈ సర్వదేవతలని నా గుప్పెట్లో పెట్టుకుంటా. నా కొడుకు పరశురాముడి గురించి విన్నావా? చేతిలో ఉన్న గొడ్డలిని ఎప్పుడైనా చూసావా? కండ కండాలుగా నరికి పారేస్తాడు. వెళ్ళక్కడి నుంచి. ఎల్లమ్మ, అమ్మా, శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయంకి వచ్చేసామమ్మా. అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా, వెళ్దామా సోదమ్మా? వెళ్దామమ్మా. ఇంత దూరం నీ ఆలయానికి వచ్చిన నిన్ను చూడలేకపోతున్నాను తల్లి. అమ్మా, నువ్వు కళ్ళు లేవని ఇబ్బంది పడకలేదు, నీకు దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ భువనేశ్వరి అమ్మవారి కుంకుమ మీ అమ్మగారిని నుదుటి పెడితే ఆవిడకి కళ్ళు కనిపిస్తాయి, దర్శన భాగ్యం లభిస్తుంది. ఓం ప్రియాభ్యనందరాయ సమహద్భోజా ఆయ కీర్తుంధాదు భాగదేవేనం ప్రణీతి బ్రాహ్మణేభ్యో దేవతా ప్రీణాది ప్రియాభ్యనందరాయ సమహద్భోధి సర్వస్యాప్తే సర్వధిక్తే సర్వమేవదేనాప్నోతి సర్వం జయతే పశ్యతి భద్రం యా ప్రజా పృథుయోజేన ఏవం వేదా శతమానం భవత్యాయుః ప్రజేంద్రియా. అమ్మా, శ్రీ భువనేశ్వరి మాత 80 ఏళ్ల క్రితం స్వయంభూగా ఈ కొవ్వూరు గ్రామంలో వెలిచిందమ్మా. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి కోరికలు నెరవేరుస్తుందమ్మా. పెళ్లిళ్ళు కాని వారికి, సంతానం లేని వారికి, ఇలాగా ఆరోగ్య సమస్యలున్న వారికి ఆ తల్లి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, వివాహం జరిగేలాగా చేస్తుంది, సంతాన ప్రాప్తి కలిగిస్తుంది. ఈ చక్కటి తల్లిని చూడటం మన జన్మ జన్మల అదృష్టం అమ్మా. బ్రహ్మణో వేదామృతేనామృతామృతే స్మే బ్రహ్మత బ్రహ్మాజా ఆయ కీర్తింధారో. అమ్మ, ఏంటిది? అది ముడుపులా ఉంది, అమ్మవారికి ఇద్దామని వచ్చారు. ఏమిటి అలా వేవకుండా వెళ్ళిపోతున్నారు? అయ్యో, అది ముడుపు కాదు. మరి ఇంకేమిటి అది? అయ్యో, అది ముడుపు కాదు స్వామి. మరి ఇంకేమిటో చెప్పాడండి. అమ్మవారి దగ్గర దొంగతనంగా వచ్చి ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నారు మీరు. అయ్యో అమ్మా, ఏమిటమ్మా, నీ దర్శనానికి వచ్చామే, అమ్మకి కంటి చూపు తెప్పించావే, సంతోషపడుతున్న సమయంలో మా మీద దొంగ అన్న నింద. వద్దమ్మా తల్లి, స్వామి నీవు దొంగలం కాదు. మరి ఏంటో చెప్పవాళ్ళండి, చేశారు కదా. అయ్యో అమ్మ, నన్ను చెప్పమంటారా? పెద్ద దొంగలనే పట్టారు పూజారి గారు, పంచాయతీ పెట్టిద్దామా? అమ్మా, చూడటాన్ని సాక్షాత్తు అమ్మవారి లాగున్నారు. మేము ఏ దొంగతనం చేయలేదమ్మా. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. మా మీద ఇటువంటి నిందలు వేయొద్దు తల్లి, ఇటువంటి నిందలు వేయకండి. నింద పడింది కదా, ఆ నిందను తొలగించుకునే మీరు ఈ ఊరు నుండి వెళ్ళాలి. నిందను తొలగించుకోవడానికి, మా కష్టాలన్నీ పోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మా. చెప్తా, దానికి కూడా మంచి పరిష్కారం ఉంది. పదండి ముందుకి.
చెప్పండి అమ్మా, మా కష్టాలన్నీ తొలగిపోయి మా మీద పడ్డ నింద కూడా పోవాలంటే మేమేం చేయాలో మీరే చెప్పండి. చెప్తాను. కాకినాడ దగ్గర కొవ్వూరు గ్రామంలో వెలసిన వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు కందదీపం పెట్టాలి. ఆ కందదీపం కూడా ఏ విధంగా పెట్టాలి అనేది నేను చెప్తాను. ఆ విధంగా మీరు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ సుఖశాంతులు కలుగుతాయి. ఆ కందదీపం ఏ విధంగా పెట్టాలంటే, ఒక కందగడ్డను తెచ్చి కందకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ కందని ఒక దీపపు ప్రమిదిలా చేసి అప్పుడు అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి వెలిగించి వారాహి అమ్మకి గనక మీరు 16 శుక్రవారాలు కందదీపం పెడితే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు పడిన నింద కూడా పోయి అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. మరుసటి రోజు ఆ కందని తీసుకెళ్లి పారే సెలయేరులో కలపాలి. ఈ విధంగా 16 శుక్రవారాలు వారాహి అమ్మవారికి కందదీపం రాత్రి సమయంలో గనక మీరు పెడితే మీకున్న నిందలన్నీ తొలగిపోతాయి. గుర్తుంచుకో ఎల్లమ్మ, నువ్వు ఈ కందదీపాన్ని ఇంటి దగ్గర నుండి కాలువ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా నీ చేజారినివ్వకూడదు. ఎన్ని దుష్ట శక్తులు మీకు అడ్డొచ్చినా సరే కందదీపాన్ని జాగ్రత్తగా మీరు పారే నీటిలో కలపాలి. అలాగేనమ్మా, ఆ పూజా కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి మీరే జరిపించాలి. అలాగే తప్పకుండా ఆ పూజా కార్యక్రమాన్ని నా చేతులతో జరిపిస్తారు. చాలా సంతోషం. తమ్ముడు, ఆ మాయం చేసే మాంత్రికుడితో నువ్వెందుకు చేతులు కలిపావురా? మనం ఊళ్ళో వాళ్ళకి మంచి చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడురా. ఏంది మంచి చేసేది? వాళ్ళ మంచి కోరి మనం మంచిగా పూజలు చేస్తే వాళ్ళు వేసేది మనం ఆలోచించి ఒక 10 రూపాయల దక్షిణ. అదే మీ ఇంటికి చెడు జరిగింది, తాంత్రిక విద్య పూజ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎవరైనా వచ్చి చెప్తే లక్షలు పెట్టి పూజలు చేపిస్తారు. ఇదేనా నువ్వు చెప్పేది? ఇప్పటికే ఆ మాయల మాంత్రికుడు నీ రూపాన్ని వాడుకొని ఎన్నో చెడు కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ సంగతి నీకు తెలిసిందేనా? తెలుసు. అయితే ఇప్పుడేంటి? ఎవ్వరు ఏమనుకున్నా సరే ఆ తాంత్రిక పూజ కార్యక్రమాలు చేసి లక్షలు సంపాదిస్తాను. ఏమిటి ఎల్లమ్మ, శాప విమోచనం కోసం బాగానే ప్రయత్నిస్తున్నావు. అమ్మా, ఆ రోజు తెలియక ఏదో పొరపాటున అలా ప్రవర్తించామే కానీ కావాలని కాదమ్మా. తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా? తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది కాదమ్మా, దేవతవి, ఎందుకమ్మా అంత కోపం? మా మీద కొంచెం కూడా నీకు దయ లేదా? అయ్యో, ఈమె పెద్ద దేవత, ఈమె శాపం విధించినందుకు నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావా తల్లి? కళ్ళు రావనుకున్న మా నాన్నగారికి కళ్ళొచ్చాయి. చూడలేను అనుకున్న మా అమ్మ చూడడం మొదలుపెట్టింది. ఇక రాయిలాగా మారిపోయిన నా భర్తని ఎలా నేను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలో నాకు బాగా తెలుసమ్మా. ఎన్నో పూజలు చేసి ఇదిగో నీ శాపానికి విమోచనం పొందుతాం. అంతేకాదు, అసలు మా ఆనందాన్ని చూసి నువ్వు కుళ్ళుకునేలా చేస్తాము. దేవత అంట శాపం పెట్టిందంట, మేము భయపడాలంట. ఎలాగో వచ్చావు, నీకు గుళ్ళు గోపురాలు లేవు కదా, వేరే గుళ్ళో దేవతలకి నైవేద్యం పెడతారు, కొంచెం తిని వెళ్ళమ్మా. ఎల్లమ్మ, నీకు ఇంకా బుద్ధి రాలేదా? చెప్తా నీ సంగతి. ఏమిటి సోదరి? ఓరి శుద్ర, ఏమిటి ఆ పిలుపు? నేను సోదరినా? తప్పేమంటిని సోదరి, నువ్వు కూడా రాక్షస జాతి దానివే కదా.
కళ్ళు కావరమెక్కి మన్ను మిన్ను కానక ఉన్నావా? నన్ను రాక్షస జాతి అంటావా? మాట అదుపులో పెట్టుకో. ఎల్లమ్మ భక్తురాలిని నాకన్నా నువ్వే బాగా హింసిస్తున్నావు కదా, దీని మాట ఏమంటావు? తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుంది. ఇందులో హింస ఏముంది? నీ తప్పు లేనిదే ఆ రేణుక ఎల్లమ్మ నిన్ను ప్రశ్నించిందా? ఆ రేణుక ఎల్లమ్మ భక్తురాలు ఈ ఎల్లమ్మ కాబట్టి ఆ రేణుక ఎల్లమ్మ ఈ ఎల్లమ్మకు వత్తాసు పలుకుతుంది. ఇందులో నా తప్పేమున్నది? అందుకనే నీకు వత్తాసు పలకడానికి నేను వచ్చాను. నువ్వు నేను కలిస్తే ఈ సర్వదేవతలను మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ లోకానికి నువ్వే దేవతవి. ఓరి దుష్టుడా, క్షుద్ర పూజలు చేసే నీవెక్కడా? దైవలోకంలో దేవతలతో సమానమైన నేనెక్కడా? ఆ ఎల్లమ్మ తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుంది. అలా అని నీవు చెప్పినట్టుగా నేను నడుచుకుంటానని ఎలా అనుకుంటావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా రేణుక ఎల్లమ్మ తల్లి, నా తమ్ముడు దుష్టశక్తులతో చేతులు కలిపాడమ్మా. ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియక అయోమయం అయిపోతున్నారమ్మా. ఏది మంచో ఏది చెడో తెలియక సతమతం అవుతున్నారు తల్లి. ఏంటమ్మా నవ్వుతావు? ఆ యొక్క దుష్టశక్తులన్నీ ఆవాహనం చేసేటువంటి ఆ మాంత్రికుణ్ణి నువ్వు వినాశనం చేయలేవా తల్లి? అమ్మా ఎల్లమ్మ తల్లి, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే మన్నించమ్మా. మీరు ఇలా నవ్వుతుంటే ఆ నవ్వు వెనకాల పరమార్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఏమిటో ఈ లోకము, నవ్వినా తప్పుయేనా? తలరాతను ఎవ్వరూ మార్చలేరు. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. జరగబోయేది గొప్ప కార్యమే, అంతవరకు వేచి ఉంది. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఈరోజు మా ఎల్లమ్మ వారాహి అమ్మవారికి అందదీపం పెట్టడానికి వెళ్తుంది. నేను కూడా దగ్గరుండి సహాయం చేయాలి, చేపించాలి కూడా, వెళ్ళాలి. అమ్మా సోదమ్మా, ఓ సోదమ్మా, సోదమ్మా, ఓ సోదమ్మా, సోదమ్మా, ఏంటమ్మా పిలుస్తుంటే పలకవు? ఎల్లవయ్యా, నీతో నేను మాట్లాడను. సోదమ్మా, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వెవరో నాకెందుకు తెలీదు. నేనేమన్నా సోయిలో లేననుకుంటున్నావే ఏంటి? మంచి పౌరోహితం వృత్తిలో ఉండి ఆ మాయలోడితో చేతులు కలిపావు కదా. ఓ సోదమ్మా, నువ్వు కూడా నన్ను చూసి భ్రమపడుతున్నావా? అందరిలాగే నన్ను తప్పుపడుతున్నావా సోదమ్మా? ఆ మాయల మాంత్రికుడితోటి నేను కాదమ్మా చేతులు కలిపింది సోదమ్మా. నువ్వెందుకు చేతులు కలిపావురా? అయ్యో క్షమించండి స్వామి, మిమ్మల్ని తప్పు పట్టాను. పర్వాలేదు సోదమ్మా. ఈరోజు మన వారాహి అమ్మవారికి మన ఎల్లమ్మ కందదీపం పెడుతుంది. నీతో పాటు నేను కూడా వస్తాను సోదమ్మా. పద స్వామి, వెళ్దాం. ఇదిగో ఎల్లమ్మ, కందదీపం ఏ విధంగా పెట్టాలో వారాహి అమ్మవారికి చేసి చూపిస్తాను, చూడు. ముందుగా పసుపు ఈ విధంగా కలపాలన్నమాట. చూస్తావే ఎల్లమ్మ, నువ్వు కూడా చేయి కలుపు. అలాగేనమ్మా. ఇది కష్టాలను తొలగించే దీపమే కాదు ఎల్లమ్మ, ఐశ్వర్యం కూడా కలగజేస్తుంది.
ఇలా ఆవు నెయ్యి పెట్టి 360 ఒత్తు వెలిగించాలి ఎల్లమ్మ. అలంకరణ అయిపోయింది ఎల్లమ్మ, దీపం వెలిగించేద్దామా? అలాగేనమ్మా. నువ్వు కూడా పట్టుకో ఎల్లమ్మ. జై వారాహి మాత. ఎల్లమ్మ, కంద దీపం పారే నీటిలో వేసేటప్పుడు మధ్యలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే కంద దీపం కింద పెట్టకూడదు, గుర్తు పెట్టుకో. అలాగేనమ్మా.